ఆత్మబంధువులారా, పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామం శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర విజ్ఞాన సేవాశ్రమం మరియు వేద పాఠశాల నిర్వాహకులు, వ్యవస్థాపకులు, పీఠాధిపతులు అయినటువంటి బ్రహ్మదాసు నాయన గారి మద్గురువరేణ్యులు బ్రహ్మదాసు నాయన గారి కృపతో అందినటువంటి కొన్ని జ్ఞాన విశేషాలు తెలుసుకుందాం. పంచప్రాణములంటే ఏమిటి, పంచభక్ష్యాలంటే ఏమిటి, మాతృపంచకము, పితృపంచకము, పంచామృతాలు, సప్తవ్యసనములు, అష్టకష్టములు, అష్టభోగములు అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. పంచప్రాణములంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానం అనేటువంటి వాయువులు. ఇవి అందరికీ తెలిసినటువంటివే. మనం తీసుకునేటువంటి శ్వాసలో తీసుకునేటువంటి గాలి 5 భాగాలుగా మారుతుంది. ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువుగా మార్పు చెందుతుంది. అందుకే భగవంతునికి మనం నివేదన ఇచ్చినప్పుడు 5 సార్లుగా మనం చేయి చూపిస్తూ చెప్తూ ఉంటాము. ఆహారము అంటే ఆ ప్రసాదం స్వామివారికి ప్రాణవాయువుగాను, అపానవాయువుగాను, వ్యానవాయువుగాను, ఉదానవాయువుగాను, సమానవాయువుగా మారిపోతుందని చెప్పేసి భావన. పంచప్రాణాలు అంటారు. పంచభక్ష్యాలు భక్ష్యము, భోజ్యము, లేహ్యము, శోష్యము, పానీయము అనే వాటిని పంచభక్ష్యాలు అంటారు. భక్ష్యం అంటే పండ్లు, కూరికి తినేవి. భోజ్యం అంటే పులిహోర, దద్దోజనం, పెరుగన్నం ఇలాంటివి భోజనం సంబంధించినటువంటివి. లేహ్యము అంటే తేనె లాంటివి. ఏ విధంగా మనం తేనెను తీసుకుంటామో శోష్యం అనేటువంటి తేనె లాంటిది. లేహ్యం అనేటువంటిది మనం మందుల్లో చూస్తూ ఉంటాము. తేనె కంటే కొంచెం మందంగా ఉంటుంది. శోష్యము అనేటువంటిది తేనె నా చేతిలో అరచేతిలో వేసుకుని నాలుకతో చప్పరిస్తున్నట్లుగా తీసుకుంటుంటాం.